హాయ్ అండి, కోనసీమ అనూష్ కిచెన్. బాగున్నారండి? మనం ఇంట్లో శనగపప్పు ఉడకబెట్టుకుంటాం కదండి. కొబ్బరికూర, శనగపప్పు, బంగాళదుంప, శనగపప్పు కూరలు చాలా ఉంటాయి. అప్పుడు ఈ వాటర్ అంతా మీకు అంత పట్టదండి కూరలోను. లేకపోతే అమ్మవారికి ప్రసాదాలు ఇస్తారు కదా, వినాయకుడికైనా దసరా మహోత్సవాలకి కొంచెం కొబ్బరికూర వేసి ప్రసాదం చేస్తాం కదండి. కొబ్బరికూర వేసి అప్పుడు కూడా శనగపప్పు వాటర్ అంతా మీరు ఇలా గిన్నెలోకి తీసుకుని మనం చారు చేసుకోవచ్చండి. దీన్ని పప్పులో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టిప్పు చాలా మంచిదండి. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వాటర్లో పప్పు వాటర్ ఎప్పుడు పాడేయకుండా చింతపండు, ఉప్పు, మీకు పసుపు, మళ్ళా కరివేపాకు వేసుకుని ఇంకా మీరు కొంచెం వాటర్ వేసుకోండి. నేను మీకు వీడియోలో చూపించలేదు. వాటర్ వేసుకున్నానండి. తర్వాత నేను తాలింపు సామాన్లు కొంచెం బెల్లం ముక్క వేసుకుని తాలింపు పెట్టేసుకుంటే అప్పుడు మనకి రసం చాలా బాగుంటుందండి. చారులాగా ఉంటుంది. లైట్గా మనం పప్పు చారు టైపులో ఉండదు, కానీ మామూలు చారులాగే ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వాటర్ని వేస్ట్ చేసుకోకుండా మనం శనగపప్పు వాటర్ చాలా ప్రోటీన్స్ అందుతాయండి. అందుకని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.